ఎందుకు పుట్టాడు నా కొడుకు నాకు, ఎందుకు పుట్టింది నా కూతురు నాకు, వీళ్ళు నాకు పుట్టకపోతే బాగుండు కదా, నేను గొడ్రాళ్ళు అయితే బాగుండు కదా అని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు మీకు రాకూడదంటే ఈ రోజు మీకోసం మీరు ఏడవాలి, మీ పిల్లల కోసం. దేవుడి వాక్యం సెలవిస్తుంది, 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును బిడ్డల జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తాడు. అది పాత నిబంధన అండి, ధర్మశాస్త్రం అండి అంటారు చాలా మంది. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు ధర్మశాస్త్రం గురించి, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించి ఉన్న కాలంలో తన శిష్యులతో కలిసి ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాడు అని దేవుడి వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ ప్రాంతానికి ఆయన ఎప్పుడు వెళ్ళాల, అదే ఫస్ట్. యేసు ప్రభు అలా తన శిష్యులతో కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి షౌటింగ్, పెద్దగా కేకలు వేస్తుంది అని దేవుడి వాక్యములో రాయబడి ఉంది. ఏం చేస్తుందంట? కేకలు. ఏమని కేకలు వేస్తుందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుతుంది. ఆమె సమస్య ఏంటి? ఆమె కుమార్తెకి దెయ్యం పట్టింది. నా కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుతుంది అయ్యా. ఎంత బాధపడుతుందంటే, యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చాడని తెలిసి దెయ్యం పట్టిన తన కుమార్తెని యేసయ్య దగ్గరికి కూడా తేలేనంత బలహీనతలో, భయంకరమైన మరణావస్థలో ఉన్న తన కుమార్తె గురించి మొరపెడుతూ, నా కుమార్తెకి దెయ్యం పట్టింది, సహాయం చేయయ్యా అని కేకలేస్తుంటే యేసు ప్రభు ఆమెకెళ్ళి చూసి ఒక్క మాట కూడా చెప్పకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు, ఈమెదో కేకలేస్తుంది, యేసయ్యేమో ఆమెకు అసలు ఏం సమాధానం చెప్పటం లేదు. ఇంకా ఆగలేక శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో అంటున్నారు, ప్రభువా, ఆమె కేకలేస్తుంది కదయ్యా, ఆమెకి ఏదో సహాయం చేసి పంపించవచ్చు కదా అని ఆమె తరపున యేసు ప్రభుకి రికమెండేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? రికమెండేషన్ చేస్తున్నారు. దానికి యేసయ్య ఒక సమాధానం చెప్పాడు. ఆ సమాధానం యొక్క అర్థం ఏంటంటే, నాకు తెలుసు మీరు నోరు మూసుకోండి అని. బైబిల్లో నాకు తెలుసు మీరు నోరు మూసుకోండి అని లేదు. యేసయ్య చెప్పిన సమాధానం అది. శిష్యులు కామ్ అయిపోయారు, నిశ్శబ్దం. ఆమె అరుస్తూనే వస్తుంది, కేకలేస్తూనే వస్తుంది, దగ్గరగా వచ్చింది. దగ్గరగా వచ్చి, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్య ఆమెను చూసి ఆమెతో ఒక మాట అన్నాడు అని ఇప్పుడు మనం వాక్యంలో చదువుకున్నాం. ఆ మాట యొక్క సారాంశం ఏంటంటే, నువ్వు కుక్కవి అని యేసయ్య ఆమెతో అంటున్నాడు. యేసయ్య ఆమెను ఏమంటున్నాడు చెప్పండి గట్టిగా, ఏమంటున్నారు? కుక్క. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా కుక్క అని తిడితే మీరు ఊరుకుంటారా? అబ్బా ఎంత మంచివాళ్ళు, మేము ఏమనం అట్నే ఉంటాం అన్నట్టుగా పెట్టారు మొహం. ఊరుకుంటారా? మరేమంటారు? నువ్వే కుక్కవి, మీ అక్క కుక్క, మీ నాన్న కుక్క, అసలు మీ వంశమే కుక్కలా అంటారా అనరా? ఆ రోజు శిష్యులకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు యేసయ్య ఈమె ఎలా కఠినంగా ఉన్నాడు? కేకలు వేస్తూ ఎవరు తన దగ్గరికి వచ్చినా, ఆపదలో ఉన్న వాళ్ళు, రోగములో ఉన్న వాళ్ళు ఎవరు తన దగ్గరికి వచ్చినా వెంటనే స్వస్థపరిచి బాగు చేసి పంపించే ఈమె విషయంలో ఆమె కేకలేస్తున్నా పట్టించుకోలేదు. మేము ఆమె తరపున సహాయం చేయమన్నా మా నోరు మూపించాడు. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి సహాయం చేయి ప్రభు అంటే ఏమంటున్నాడు? నువ్వు కుక్కవి అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఆ రోజు యేసయ్య కొంచెం సేపు ఆ స్త్రీతోటి కఠినంగా ఉన్నాడంటే, ఆమె కేకలేస్తుంది, నా కుమార్తెకి దెయ్యం పట్టింది అయ్యా, నా కుమార్తె నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టు
అని కేకలేస్తుంది. కానీ యేసు ప్రభు ఆత్మ కళ్ళకి ఆ స్త్రీలో ఇంకా చాలా కనపడుతున్నాయి. నేను ఈ వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉండగా, నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు, 7-8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నేను పెరిగిన ప్రాంతంలో ఒక చెట్టు కింద ఒక 10-15 మంది బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఇద్దరు గొడవ పడుతున్నారు. నేను ఆ మార్గాన దాటిపోతున్నప్పుడు వాళ్ళలో ఒకడు ఇంకొకరిని తిడుతున్నాడు. రేయ్ గుడ్డోడా అంటున్నాడు. నాకు ఆ మాటకి నవ్వు వచ్చింది. ఎందుకంటే రేయ్ గుడ్డోడా అని తిడుతున్నవాడు కూడా గుడ్డోడే. ఈడు 2 కళ్ళు వట్టలే. ఈడు గుడ్డోడు అయి ఉండి ఆ గుడ్డోడు తిడుతున్నాడు, రేయ్ గుడ్డోడా అంటున్నాడు. నాకు అనిపించింది, ఈడు గుడ్డోడేగా, మరి ఆడు గుడ్డోడు అంటున్నాడు ఏంటి? నా కుమార్తెకి దయ్యం పట్టిందయ్యా, నా కుమార్తె వచ్చి దయ్యాన్ని వెలగొట్టు అని కేకలేస్తున్న ఆ తల్లి, ఆ స్త్రీ, ఆ తల్లి, ఆమెలో కూడా యేసయ్య ఆత్మ కళ్ళకు దెయ్యం కనబడుతుంది. ఇక్కడ మీకు నేను 2 విషయాలు చెప్తాను. దెయ్యాలు 2 రకాలు. అందరూ చెప్పండి. దెయ్యాలు 1 కనపడే దెయ్యాలు, 2 కనపడని దెయ్యాలు. అందరూ చెప్పండి నాతో మాట దయచేసి. కనపడే దెయ్యాలు, కనపడని దెయ్యాలు. దెయ్యాలు కనపడతాయా అంటే ఒకడు చెప్తాడు, నేను చూశాను దెయ్యాన్ని. ఎవడైతే దెయ్యాన్ని చూశాను అంటాడో 4 మూగుతారు వాడి దగ్గర. ఎట్టుందిరా దెయ్యం? తెల్ల చీర కట్టుకుంది. ఏ చీర? ఈ ఎప్పుడు చూసినా తెల్ల చీరే చెప్పేది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, దెయ్యం కనపడింది నాకని చెప్పే ప్రతి వాడు, ప్రతి ఆమె ఏ చీర కట్టుకుందని. దెయ్యం తెల్ల చీరే కట్టుకుంటుందా? పచ్చ చీర, గ్రీన్, ఏది రెడ్ ఇవి కట్టుకోదా? ఈ మధ్య డ్రెస్సులు వేస్తున్నారు కదా స్త్రీలు, చాలా మంది డ్రెస్సులు వేసుకోదా, నైటీలు వేసుకోదా? ఎందుకు? ఎప్పుడు చూసినా నాకు దెయ్యం తెల్ల చీరే కట్టుకుందని చెప్తాడంటే వాడు చిన్నప్పుడు దెయ్యం చూసాను అని చెప్పినోడు కూడా తెల్ల చీర అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యాలు ఎవరు నేను చెప్తాడా? దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దెయ్యం ఉంది. గట్టిగా దేవుడికి దెయ్యాలు ఉన్నాయి. అయితే దెయ్యం కనపడదు, దెయ్యం పట్టిన లక్షణాలు కనపడతాయి. చెప్పండి గట్టిగా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ గ్రామమైనా వెళ్ళండి, తాగుబోతులు లేని గ్రామం మాత్రం ఉండదు. ఒకడు కొంచెం తాగుతాడు, తాగి వాంతి చేసుకుంటాడు, ఇంటికి వచ్చి భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, ఆ ఇంటి పక్కడితో గొడవ పెట్టుకుంటాడు, ఈ ఇంటి పక్కడితో గొడవ పెట్టుకున్నాడు. ఆ వీధి మొత్తానికి తెలిసిపోద్ది పలానా వాడు కాస్త తాగాడంట. తాగింది ఎంత? ఇంకోటి ఉంటాడు ఫుల్ బాటిల్ తాగి తొడక్కుండా స్ట్రైట్గా ఇంటికి వస్తాడు, శుభ్రంగా అన్నది పడుకుంటాడు. ఆడు తాగిడన్న సంగతి ఎవరికి, ఈ కొంచెం తాగినోడు ప్రమాదమా, ఫుల్ బాటిల్ తాగినోడు ప్రమాదమా? కొంచెం తాగినోడు ఎట్ట ప్రమాదం అమ్మా? ఎట్ట ప్రమాదం చెప్పండి? వాడు తాగింది కొంచెమే, కానీ ఊరంతా గొడవ చేసి పారేసి. వీడు ఫుల్ బాటిల్ తాగిన హ్యాపీగా సైట్గా వచ్చి శుభ్రంగా నీరు పడుకుంటాడు. వీడు ప్రమాదం. మీకు దెయ్యాల గురించి అర్థం కావాలని చెప్తున్నా. కొంచెం తాగినా, ఫుల్ బాటిల్ తాగినా పోయేది నరకానికే. దేవుడి వాక్యం సెలవిస్తుంది, తాగుబోతులు దేవుడి రాజ్యములో ప్రవేశించలేరు. తాగుబోతులకి నరకాగ్ని గుండం తప్పదు. పిప్పర గ్రామంలో ఉన్న తాగుబోతులందరూ యేసు రక్తములో కడగబడును గాక. ఆమె చెప్పండి గట్టిగా. మీకు దెయ్యాల గురించి పూర్తిగా అర్థం కావాలని చెప్తున్నారు. దెయ్యం పట్టిన లక్షణాలు కనపడేటట్టు ఉండే దెయ్యాలు కొంచెం ఉంటాయి. దెయ్యం పట్టిన వాళ్ళు చుట్టూన పోసుకుంటారు, ఓ ఓ ఓ అని కేకలేస్తారు, కనపడ్డ వాళ్ళని కొడతారు లేదా కొరుకుతారు. మనకు అర్థమైపోద్ది ఆమెకి దెయ్యం పట్టింది, ఆయనకి. ఈ దెయ్యాలు కాస్త ఒక్క దాగి వాన్ చేసుకొని ఊరంతా గొడవ చేసేవాడు తాగుబోతులాగా. ఫుల్ బాటిల్ తాగినాడు స్ట్రైట్ గా శుభ్రంగా అన్నదిని పడుకున్నట్టు. కనపడని దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలు కనపడవు, కానీ మనుషుల హృదయాల్లో ఉంటాయి. పెద్ద దెయ్యాలు ఒక్కటి కాదు, గుట్టలు 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 దెయ్యాలని లోపల పెట్టుకొని అసలు ఏమి తెలియనట్టు టిప్ టాప్ గా కనపడే మనుషులు చాలా ఉంటారు. ఇవి కనపడని
దెయ్యం పట్టిన మనుషులు. ఇప్పుడు ఆ తల్లి అంటుంది కదా, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది అయ్యా, బాగు చెయ్యయ్యా అని. ఆమె కుమార్తెకి పట్టిన దెయ్యాలు లక్షణాలని బయటికి కనపడేలా చేసే దెయ్యాలు. కానీ ఆ తల్లిలో యేసయ్య కనపడుతున్న దెయ్యం లక్షణాలని బయటికి కనపడేటట్టు చేసే దెయ్యాలు కాదు. కాంగా చాప కింద నీరులాగా వాటి పైన చేసుకుంటా పోతున్న దెయ్యం. ఏ టైప్ ఆఫ్ దెయ్యం ఆ తల్లిలో పనిచేస్తుందంటే, యేసయ్య ఆమెతో అంటున్నాడు, నా కుమార్తెను బాగు చేయాలి అంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదమ్మా అంటే. ఆ మాటకి అర్థం ఏంటంటే, నువ్వు కుక్క లాంటి దానివి. వాస్తవానికి ఆమె యేసయ్య మీద తగాదాడాలి, కేకలేస్తున్నానని పట్టించుకోలేదు. నీ శిష్యులు ఆమెకు సహాయం చేయమంటే వాళ్ళు నోరు మూపించావు. ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి సహాయం చేయమంటే నన్ను కుక్కంటావా అని యేసయ్య మీద జగడమాడాలి, తగాదాడాలి. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆమెను కుక్క అన్నాడో వెంటనే ఆమె నడి వీధిలో ఒప్పుకుంటుంది, అవును ప్రభువా, నేను కుక్క లాంటి దాన్నే, నేను కుక్క లాంటి దాన్నే. కుక్కలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కోసం చూస్తాయి కదయ్యా అనగానే, ఎప్పుడైతే ఆమె తాను కుక్క అని ఒప్పుకుందో వెంటనే యేసయ్య ఆమెతో అంటున్నాడు, చదువు బ్రదర్ 27వ వచనం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగును గాక. ఆమె నేను ఎక్కడ ప్రసంగంలో ఏ ప్రసంగంలో కుక్క గురించి చెప్పినా కుక్క వచ్చింది. నేను ఇందాక నుంచి చూస్తున్నా, కుక్క ఇక కనపడలేదే అని వచ్చేసి. ప్రియమైన సహోదరులారా, ఎందుకు యేసయ్య ఆమెని కుక్క అన్నాడంటే, కుక్కలకి పెళ్లిళ్ళు ఉండవు. భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అన్న కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం కుక్కలకి ఉండదు. ఎలా పడితే అలా దొరుకుతాయి, ఎలా పడితే అలా పిల్లలకి అంటాయి, ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా పొడుగుతాయి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి కామన్ సెన్స్ ఉండదు కుక్కలకి. నేను చెప్పాను కదా, ఎప్పుడు వెళ్ళని కొత్త ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు. కనాను ప్రాంతం, తూరు సీదోను ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రజలు వాళ్ళు యూదులు కాదు, ఇశ్రాయేలీయులు కాదు, ఇష్టానుసారమైన వ్యభిచార పాపములో ఉండే ప్రాంతం అది. ముఖ్యంగా వావి వరసలు లేని వ్యభిచార పాపం. వావి వరసలు లేవు, ఇష్టానుసారమైన పాపం. నా కుమార్తెకి దెయ్యం పట్టింది, బాగు చెయ్యయ్యా అని యేసయ్య దగ్గరికి వీధుల వెంట కేకలేసుకుంటూ వస్తున్న ఆ తల్లిలో కూడా ఉంది అదే పాపం. కుక్కలాగా వావి వరసలు లేకుండా భయంకరమైన వ్యభిచార పాపంలో తిరిగే లేఖి జీవితం ఆమెది. కనప దెయ్యం పట్టిన లక్షణాలను బయటికి కనపడకుండా భయంకరమైన పాపములో ఆమెను తిప్పుతున్న దెయ్యాలు ఆమెలో పనిచేస్తున్నాయి. వ్యభిచార సంబంధమైన దెయ్యం. సమరయ స్త్రీ గురించి మీకు తెలుసు, చాలా సార్లు మీరు దేవుడి యొక్క వాక్యం వినుంటారు. పేరు చెప్పండి. భయంకరమైన ఎండలో బావి దగ్గర, నుయ్యి దగ్గర యేసయ్య ఆమెని మారు మనసులోకి, పాప క్షమాపణలోకి నడిపించాడు. ఆమెను పాప క్షమాపణలోకి యేసయ్య ఎలా నడిపించాడంటే, దాహం అవుతుందమ్మా అని మొదలు పెట్టాడు. జీవజలం దాకా టాపిక్ వెళ్ళింది. ఏంటది? అయ్యా ఆ జీవజలం ఇస్తానన్నావు, నాకు ఇప్పించయ్యా జీవజలం, నేను ఇంత దూరం రాలేకపోతున్నానయ్యా అంటే యేసయ్య అన్నాడు, ఇప్పిస్తానమ్మా, పోయి నీ పెనిమిటిని పిలుచుకోండిరా. ఆమె ఉంది, నాకు పెనిమిటి లేడయ్యా. యేసయ్య అన్నాడు, నీకు పెనిమిటి లేడు, కానీ 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ వాడు. చూడండి ఎంత స్ట్రైట్ గా యేసయ్య ఆమె పాప జీవితాన్ని ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు పెనిమిటి లేడు, 5 ఉన్నారు, 5 పెనిమిట్లు. ఇప్పుడున్నవాడు నీ వాడు. మొత్తం ఎంతమంది? 6. ఎవడు చెప్పాడరా నీకు అని చెప్పి పోట్లాడాల్సిన ఆమె వెంటనే బావి దగ్గర నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి, నా పాపాన్ని
పాపాన్ని నాకు తెలియజేసిన వాడు, నా రహస్య పాపాలు తెలియజేసిన వాడు, ఈయన మెస్సియా రక్షకుడు అని ఊళ్ళోకి పరిగెత్తుకుంటా వెళ్ళి ఊరంతరికి చెప్తుంది సువార్త. ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గరికి తీసుకుని, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చటానికి యేసయ్య ప్రయోగించిన ఆ గొప్ప ఆయుధం ఏంటంటే, నీకు పెరిమిట్ లేదు, 5 పెరిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. కుండ పగిలిపోయింది, ముఖం మీద కుండ పగలగొట్టినట్టు చెప్పేశాడు ఆ పాపానికి. ఇప్పుడు నడి వీధిలో ఈ పాపాత్మురాలు వ్యభిచారి కుక్కలాగా వాయు వరసలు లేకుండా తిరుగుతున్న ఈ తల్లి జీవితాన్ని మార్చడానికి నడి వీధిలో యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు, నువ్వు కుక్క లాంటి దానివి. ఎప్పుడైతే యేసయ్య సూటిగా తన పాపాన్ని తన జ్ఞాపకం చేశాడో వెంటనే ఆమె అంటుంది, అవును ప్రభువా. ఏమంటుంది? అవును. ఎప్పుడైతే ఆమె నది వీధిలో పశ్చాత్తాపంతో అవును ప్రభువా, నేను కుక్క లాంటి దానేనయ్యా అని ఒప్పుకుందో వెంటనే యేసయ్య అంటున్నాడు, అమ్మా. చెప్పండి, ఇందాక కుక్క అనమంటే పెద్దగా అన్నారు, ఇప్పుడు అమ్మ అనమంటే చిన్నగా అంటున్నారు. 2-3 నిమిషాలకు ముందే ఏమన్నాడు? కుక్క. ఎందుకు? ఆమె పాపాన్ని ఆమె జ్ఞాపకం చేయాలా, పశ్చాత్తాపంలో పుట్టించాలా, తన పాపం తన జ్ఞాపకం చేయాలా. ఆమె వావి వరసలు లేని విచార పాపాన్ని బట్టే దెయ్యం ఆమె ద్వారా చేయిస్తున్న ఘోర కార్యాలను బట్టే ఆమె కుమార్తెలోకి దెయ్యం ప్రవేశించింది. ఆమె కుమార్తెకు బట్టి చిన్న దెయ్యం, దెయ్యం పట్టిన లక్షణాలు బయటికి కనపడుతున్నాయి. తల్లికి అర్థమైంది నా కుమార్తెకి దెయ్యం పట్టిందని, కానీ తల్లికి దెయ్యం పట్టిందన్న సంగతి కుమార్తెకి తెలియదు, ఆ వీధిలో చాలా మందికి తెలియదు. భయంకరమైన వ్యభిచారపు దెయ్యం పట్టిన తల్లి కుక్కలాగా తిరుగుతుంది ఇష్టానుసారమైన జీవితంలో. ఎప్పుడైతే ఆమె నడి వీధిలో పశ్చాత్తాపడుతుందో వెంటనే యేసయ్య అంటున్నాడు, అమ్మా. ఒక అద్భుతమైన మాట కింద, నీ విశ్వాసం గొప్పది. చదువు అయ్యా, చదువు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఆ ఘడియలోనే, దయచేసి నాతో ఈ మాట చెప్పండి, ఏ గడియ? తల్లి పశ్చాత్తాపంతో నేను కుక్క లాంటి దాన్నయ్యా, చెప్పినట్టేనయ్యా, కుక్క లాంటి దాన్నే. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలతో, తల్లి పశ్చాత్తాపంతో నడి వీధిలో తన పాపాన్ని యేసయ్య సన్నిధిలో ఒప్పుకుంటున్న ఆ టైంలోనే ఇంటిలో ఉన్న ఆమె కుమార్తెలో నుంచి దెయ్యం కేకలు పెట్టుకుంటా పారిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, యేసయ్యకి ఆమె ఇల్లు ఎక్కడో తెలియదు, ఆమె కుమార్తె ఎలా ఉందో తెలియదు, ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యం ఏ టైప్ ఆఫ్ దెయ్యమో కూడా యేసు ప్రభు చూడలేదు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆమె కుమార్తెకి దెయ్యం పట్టడానికి కారణం ఈ తల్లి వావి వరుసలు లేకుండా చేస్తున్న భయంకరమైన పాపం. నా కుమార్తెలో నుంచి దెయ్యం వెళ్ళగొట్టయ్యా అంటే వెంటనే ఒక మాటను పంపి యేసయ్య ఆమె కుమార్తెలో నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడు. కానీ ఆయన వేరే ఊరు, వేరే ప్రాంతం వెళ్ళగానే దెయ్యం ఆ అమ్మాయిలోకి మళ్ళీ రాదు అన్న గ్యారెంటీ లేదు. యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, ఎందుకు ఆమెతోటి, ఆ తల్లితోటి యేసయ్య ఎందుకు కొంచెం కఠినంగా ఉన్నాడంటే, ఆమె కుమార్తె నుంచి దెయ్యం వెళ్ళిపోవాలి, ఆమె కుమార్తెలోకి దెయ్యం రావటానికి కారణమైన ద్వారమైన ఆ తల్లిలో నుంచి కూడా దెయ్యం వెళ్ళిపోవాలి. మీకోసం పాత నిబంధనలో నుంచి నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం చదవము. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించువా, అందరి మాట వినాలి, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడను. 5వ వచనం ఇంకొకసారి చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. రోషము గల దేవుడను
వారి విషయంలో వినాలి నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదు. దయచేసి ఈ మాట చెప్పండి. తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. దోషం ఎవరిది? తల్లిదండ్రులది. అందరూ నాతో చెప్పండి, దోషం ఎవరిది? ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి. ఎందుకు వస్తుంది? వీళ్ళేం చేశారు? వాళ్ళ కడుపున పుట్టారు. పుడితే ఈ సభల ముగింపు రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ దయచేసి ఈ మాటను వినండి జాగ్రత్తగా. ఏం చెప్పానయ్యా అమ్మ? ఏం చెప్పాను? కొంతమంది ఎవరైనా అనుకుంటారు, మాకు ఇంకా పెళ్లి కాలేదుగా, మాకు పిల్లలు లేరుగా. అయిద్దిగా, పెళ్లి అయిద్దిగా, పిల్లలు పుడతారుగా. వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వినాలి, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు, పిల్లలు కనబోతున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకి 3-4 తరముల వరకు రప్పించుచు. వీళ్ళేం చేశారండి? వాళ్ళ కడుపులు పుట్టారు. పుడితే నేను ఒకసారి గుంటూరులో మీటింగ్ అయిపోయి రాత్రిపూట 11 ఆ టైంలో వస్తా ఉంటే ఒక దృశ్యం చూసా. పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, కాస్ట్లీ ఫంక్షన్, పెద్ద కళ్యాణ మండపం, కాస్ట్లీ కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో కాస్ట్లీ పీపుల్ అంతా, అసలు ఒళ్ళంతా బంగారం, కారులు కూడా మామూలు కారులు కాదు, కాస్ట్లీ కార్లు, అవన్నీ వరుసగా ఉన్నాయి. అక్కడ తీసిన విస్తరాకులు కొంచెం దూరంగా ఒక డస్ట్బిన్ దగ్గర వేసుంటే కుక్కలు, 4 పిల్లలు, ఒక 10 కుక్కలు పోటీ పడుతున్నాయి. దేనికి? ఆ ఎంగిలాకుల్లో తినటానికి. ఆ పిల్లలను చూస్తే నా కడుపు తొరుక్కుపోయింది. పిల్లలు ఒంటి మీద బట్టలు లేవు, కుక్కలతో పాటు పోటీ పడుతున్నారు. దేనికి? చాలా బాధ చేసింది. అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ గేట్ లో నుంచి చూస్తే చిన్న పిల్లలు, 8-9 సంవత్సరాల పిల్లలు, 7-8 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అమ్మలతో పాటు లోపల హ్యాపీగా ఉన్నారు. గోల్డ్ చైన్స్ ఉన్నాయి వాళ్ళ మెడలో. ఆ ఏరియా అంతా వాళ్ళు లోపల వేసుకున్న కాస్ట్లీ పెర్ఫ్యూమ్ కి ఆ ఏరియా అంతా. నాకు అనిపించింది, ఈ పిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నతోటి హ్యాపీగా లోపల తింటున్నారు, సూటు బూటేస్తున్నారు. ఆ పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు ఎంగిలి మెతుకుల కోసం. వాళ్ళు చేసిన కర్మ ఏంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? వీళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటంటే వీళ్ళ అమ్మా నాన్న ధనవంతులైన అమ్మా నాన్న కడుపులో పుట్టారు. వాళ్ళు పేదవాళ్ళైన, అతి పేదవాళ్ళైన అమ్మా నాన్న కడుపులో పుట్టారు. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా పేదరికం వచ్చింది. వీళ్ళు కాస్ట్లీ పీపుల్ పుట్టారు కాబట్టి ఆటోమేటిక్ గా ధనం వీళ్ళకి వచ్చేసింది. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు, మీకు ఉదాహరణ చెప్తున్నాను. డాక్టర్లు రోగాలు కన్ఫర్మ్ చేసేటప్పుడు, షుగర్, బీపీ, గుండె జబ్బులు కన్ఫర్మ్ చేసేటప్పుడు తప్పకుండా ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీ అమ్మకు షుగర్ ఉందా? మీ నాన్నకి? వీడికి రోగం వస్తే వాళ్ళ అమ్మ నాన్న రోగాల గురించి అడగటం ఏంటి? తాగుబోతాడు ఒకడు, నేను సేవ చేస్తున్న ఏరియాలో తాగుబోతాడు ఒకడు తాగి రోడ్డు మీద అంటున్నాడు, ఏమి ఇచ్చారు మా అమ్మ నాన్న నాకు? షుగర్ ఇచ్చిపోయారు. తాగాడు, బాగా తాగి షుగర్ ఇచ్చిపోయారు నాకు. నేను అనుకున్నా, వరే షుగర్ వచ్చి తాగుతున్నావు, సస్తావరా నువ్వు అనుకున్నా. నిజంగానే ఆయన అనుకున్న 2 నెలలకు సామె వచ్చి ఆ డైరెక్ట్ గా అన్నాడు, ఏమి ఇచ్చిపోయారు మా అమ్మ నాకు? షుగర్ ఇచ్చారు. షుగర్తో తాగాడు, తాగుపోతే పోయాడు. అమ్మా నాన్నలకి షుగరు, బీపీ, గుండె జబ్బులు ఉంటే పిల్లలకి ఆ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిదండ్రులకు ఆస్తులు, ఐశ్వర్యాలు ఉంటే అవి ఆటోమేటిక్ ఎవరికి వెళ్తాయి? పిల్లలకే వెళ్తాయి. అసలు ఒక బిడ్డ పుట్టగానే, ఆ పుట్టిన పసిబిడ్డ ఇంటికి రాగానే అమలక్కలు చేరి అడుగుతా ఆ పిల్లలు, అదిగో ముక్కు నాంది మూతి అమ్మది అంటా ఉంటారు. ముఖ్యవరిది, మూతి ఎవరిది? పుట్టిన పిల్లల యొక్క రూపాలు తల్లిదండ్రులువే. పిల్లలకి తల్లిదండ్రులు ఆస్తులు వస్తాయి, తల్లిదండ్రులు రోగాలు వస్తాయి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల జీవితాల్లోకి ప్రోక్షించబడతాయి. నేను చెప్తున్న సంఘటన యథార్థంగా జరిగింది. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు, చాలా సంవత్సరాల కిందట. కానిస్టేబుల్
21-22 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది కానిస్టేబుల్. ఆడు అవటానికి పోలీసే గాని ఆడికి లేని దురలవాట్లు లేవు, అన్ని రకాల పాపాలు ఉన్నాయి. తాగుతాడు, తిరుగుతాడు. ఆడికి ఇంకా పెళ్లి కాదా, ఆల్రెడీ పెళ్ళై 2 చిన్న పిల్లలున్న ఒక తల్లితోటి వాడికి అక్రమ సంబంధం ఉంది, ఇల్లీగల్ కాంటాక్ట్. ఆమె భర్త ఊళ్ళో లేని టైంలో వీడు రాత్రిపూట ఇంట్లోకి దూరాడు, తాగిన మైకంలో ఉన్నాడు. ఆమెకి సంబంధించిన పసిబిడ్డ లేచి ఏడుస్తున్నాడు. ఈ కానిస్టేబుల్కి టెన్షన్ వచ్చింది. ఈ పసిగుడ్డు ఇప్పుడు ఏడుస్తుంటే ఈమెకి పరిచర్య చేయటానికి వరండాలో పడుకున్న ఈమె అత్త లేచింది, నా బండారం బయటపడిపోద్దని టెన్షన్లో ఆ పిల్లోడు నోరు గట్టిగా నొక్కాడు. పసిగుడ్డు చిన్నపిల్లడు, వీడి కర్రకు హస్తాలకి తాగిన మైకంలో వాడు చేసిన పనికి పిల్లోడికి గొంతు నులిగిపోయి ఊపిరాడక చచ్చిపోయాడు. ఎవరు? చిన్న బిడ్డ. వాడు వెళ్ళిపోయాడు, ఆమె అబద్ధం చెప్పుకుంది, అయిపోయింది. ఈ కానిస్టేబుల్ ఇలాగే తిరుగుతున్నాడని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి సంబంధం, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ కానిస్టేబుల్కి 4 మగ పిల్లలు పుట్టారు, బాయ్స్. ఎంతమంది చెప్పండి? 4 పుట్టారు. పుట్టిన 4 మగ పిల్లలు మోగవాళ్ళయ్యారు. ఏమయ్యారు చెప్పండి? మగవాళ్ళు అయ్యారు. మగవాళ్ళే, పుట్టిన మగపిల్లలే ఏమయ్యారు? మోగోళ్ళు అయ్యారు. ఫస్ట్ పిల్లోడు మోగోడైనప్పుడే కానిస్టేబుల్కి డౌట్ వచ్చింది. ఆ రోజు కామంతో కళ్ళు మూసుకొని పోయి తాగిన మైకంలో నేను ఒక పసిబిడ్డను చంపాను, ఆ పసిబిడ్డను చంపిన పాపమే నా బిడ్డ జీవితంలో శాపమైందేమో డౌట్ వచ్చింది. 2వ బిడ్డ మోగోడయ్యాడు, 3వ బిడ్డ మోగోడయ్యాడు, 4వ బిడ్డ యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ తండ్రికి అది నరకం. ఆ రోజు నేను పసిబిడ్డను చంపాను, ఆ పాపమే నా బిడ్డల జీవితంలో శాపంగా మారింది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును బిడ్డల జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తాడు. అది పాత నిబంధన అండి, ధర్మశాస్త్రం అని అంటారు చాలా మంది. కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు ధర్మశాస్త్రం గురించి, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ధర్మశాస్త్రంలో కొట్టివేయబడదు. ప్రియమైన సహోదరులారా, ఇలాగే ఒక పెద్ద మీటింగ్ లో చిలకలూరుపేటలో నేను దేవుడి వాక్యం బోధించాను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అందరికి ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్ లో 2 చిన్న పిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. 1 year బేబీస్, బాయ్స్. 2 చిక్కిపోయి ఉన్నారు, 2 ఒకేలాగా ఉన్నారు. తెచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ బిడ్డలు కడుపులో పడగానే వాళ్ళ నాన్న ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయాడు. రోగం పేరు చెప్పండి? ఎయిమ్స్ కాదు, ఎయిమ్స్ ఒక హాస్పిటల్ ఉంది, ఇది ఎయిడ్స్. ఏంటిది? ఎయిడ్స్. వీళ్ళని కన్న తర్వాత వాళ్ళమ్మ అదే ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయింది. ఈ 2 పిల్లలకి కడుపులోనే HIV పాజిటివ్ అయింది. పుట్టిన బిడ్డలు 2 ఎయిడ్స్ తోటి పుట్టారు. కడుపు తరుక్కుపోయింది నాకు. దాదాపు ఈ సంఘటన జరిగి ఒక 10 సంవత్సరాలు అవుతుంది, 8-9 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ బిడ్డలు 2 నా కళ్ళ ముందు కనపడతా ఉంటారు. ఇప్పుడు చిక్కిపోయి ఉన్నారు. 1 year బేబీ అంతగా చిక్కిపోవటం నేను చూడాల. కవల పిల్లలు 2 ఒకేలాగున్నారు. 2కి తల్లి గర్భంలోనే ఎయిడ్స్ రోగం వచ్చింది. ఈ పిల్లలకి వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? HIV పాజిటివ్ అంటే ఏంటో తెలుసా? వ్యభిచారం ఎయిడ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మరి ఎందుకు వచ్చింది? వాళ్ళమ్మో వాళ్ళ నాన్నో పాపం చేశారు. ఆ పాపం తల్లి గర్భంలో నుంచే బిడ్డలకి వచ్చేసింది. ప్రియమైన సహోదరులారా, చాలా సంవత్సరాల కిందట యథార్థంగా జరిగిన ఒక సంఘటన. ఒక డాక్టర్ కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు, దేవుడు లేడు అని చెప్పి గట్టిగా నమ్మేవాడు, వాదిచ్చేవాడు జనాలతోటి. ఏడరా దేవుడు, దేవుడు లేడు. ఆయనకి మంచి భార్య, 3 పిల్లలు. ఒకడికి 12 సంవత్సరాలు, ఒకడికి 7-8 సంవత్సరాలు, ఇంకొకడు అప్పుడే పుట్టిన బేబీ. ఒకరోజు ఉదయం డాక్టర్ ఉదయాన్నే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ టయానికి
ఆయన భార్య డాక్టర్ గారు ఒక టబ్బులో వేడి నీళ్లు, ఇంకో టబ్బులో చన్నీళ్లు రెండు కలిపి పుట్టిన బిడ్డకి స్నానం చేపిస్తుంది. ఆ టైంలో హాల్లో నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్తున్న టైంలో 12 సంవత్సరాల పెద్ద కొడుకు ఎదురయ్యి, డాడీ ఆపరేషన్ చేయటం అంటే ఏంటి అన్నాడు. అందరూ చెప్పండి, ఏమడిగాడు? అరే నాకు బిజీగా ఉందిరా అని చెప్పినా బాగుండేది, నీకెందుకురా అని గద్దిచ్చినా బాగుండేది. ఆయన హడావుడిగా వెళ్తా కొడుకుతో అన్నాడు, ఆపరేషన్ చేయటం అంటే ఏమి లేదురా, కత్తి తీసుకొని కడుపులో పొడి చేయటమే. అది వెళ్ళిపోయాడు. ఏమన్నా చెప్పండి, కడుపులో పొడి చేయటం. వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఈ పెద్ద కొడుకు 8 సంవత్సరాల తమ్ముడిని పిలిచి, మరి నీకు ఆపరేషన్ చేస్తాను రారా. వంటగదిలోకి వెళ్ళి, డాక్టర్ హౌస్ కదా, కాస్ట్లీ పీపుల్, ఎంత ధనవంతులైతే వాళ్ళ కిచెన్ లో కత్తులు అంత పదునుగా ఉంటాయి. బాగా పదునైన కత్తి తీసుకొని టేబుల్ మీద పడుకోబెట్టి తమ్ముడిని ఒకే పోడు ముడిస్తే కడుపు చీరుకుపోయి పేగులు తెగి స్పాట్లో చచ్చిపోయాడు. ఆపరేషన్ చేస్తే బతకాలి కానీ తమ్ముడు చచ్చిపోయాడు ఏంటని వాళ్ళ అన్నకి, ఆ చంపిన వాడికి భయం వేసి కత్తి అక్కడే వదిలేసి 3వ అంతస్తుకి వెళ్ళి అక్కడి నుంచి స్పాట్లో చచ్చిపోయాడు. బాత్రూంలో డాక్టరమ్మ గారు, అంటే ఆ డాక్టర్ గారి భార్య, బిడ్డకి స్నానం చేపించి పసిబిడ్డని అట్ట లేపుతుంది. ఈ పని మనిషి పరిగెత్తుకుంటెళ్ళి, అమ్మా పెద్దోడు చిన్నోడు బొడిసేసాడు, చిన్నోడు చచ్చిపోయాడు, పెద్దోడు మేడెక్కి దూకాడు, ఇద్దరు చచ్చిపోయారమ్మా అనేసరికి ఆ తల్లికి చేతిలోనికి పసిబిడ్డను వదిలేసింది. వాడు వేడి నీళ్ళు టబ్లో పడ్డాడు. విత్ ఇన్ 10 minutes 10 నిమిషాల్లో డాక్టర్ గారి 3 బిడ్డలు చచ్చిపోయారు. ఎంత దేవుడు లేడు అని వాదించేవాడైనా 3 బిడ్డల శవాలు, 3 కొడుకుల శవాలు కళ్ళ ముందు చూసేసరికి ఆ తండ్రి గుండెలు బయలుదేరి ఏడుస్తున్నాడు. ఆ డాక్టర్, నా మాటలే, నేను చెప్పిన తప్పుడు మాటలే నా బిడ్డల 3 పొట్టన పెట్టు. ఇప్పుడు ఏడ్చలాభం ఏంటి? ఆ 3 బిడ్డలు చచ్చిపోవడానికి కారణం ఎవరు? చెప్పాలి గట్టిగా. దేవుడి వాక్యం మనందరితోటి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తల్లిదండ్రుల పాపాలు 3-4 తరముల వరకు పిల్లల మీదకి మోక్షిస్తారని చెప్పి దేవుడి వాక్యం చదివిస్తుంది. అందరం లేచి ప్రార్థన చేసుకోబోయే ముందు ఇంకొక మాట చెప్తున్నాను. యేసయ్య అప్పటికే ఆయన్ని ఇలాగా చేతులు బలిపీఠానికి కట్టి వీపు మీద కొరడా తీసుకుని కడితే 39 కొరడా దెబ్బలకి ఆ కొరడాల చివర ఉండే ఇనప కొంకిలు యేసయ్య వీపులో చొరబడి బయటకు లాగేటప్పుడు ఒక ఖండన లాక్కోను బయటకు వచ్చింది. 39 కొరడా దెబ్బలకి 39 ఖండలు ఊడిపోయాయి యేసయ్యకి. ఆ కొరడా దెబ్బలు తగిలిన ముఖమంతా రక్తసిక్తం, గడ్డపు వెంట్రుకల్ని కోడి బొచ్చు పీకినట్టు పీకేసారు. రక్తమంతా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి తల పగలగొట్టారు. ఆ భయంకరంగా రక్తపు ముద్దగా ఉన్న ఆయన మీద బరువైన సిలువను మోపితే మొయ్యలేక ఆయన గోల్గోతా కొండకి సిలువను మోసుకుంటూ వెళ్తుంటే 600 మంది రోమా సైనికులు, కత్తులు, ఈటెలు, కరుషులు, గుర్రాలు, ప్రాంతమంతా బీభత్సం, జన సమూహం, స్త్రీలు ఏం చేయలేక రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఒక్క నిమిషం సిలువను ఆపి ఏడుస్తున్న స్త్రీలతోటి, అమ్మా ఏడవద్దు అనలేదు. లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసయ్య అమ్మా ఏడవద్దు అనలేదు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. యేసయ్య ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా మీరు ఏడవాలి, మీకోసం మీరు ఏడవాలి. 2, మీ పిల్లల కోసం ఏడవాలి. 1, మీకోసం మీరు ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. 2, మీ పిల్లల కోసం నవ్వమంటే నవ్వుతాం కానీ పళ్ళన్నీ బయట పెట్టి ఏడవమంటే ఏడుస్తామండి, ఏడుపు రావంతా. కానీ యేసయ్య అంటున్నాడు మీరు ఏడవాలి. ఇప్పుడు మీరు ఏడవకపోతే కింద వచనం
ఒకరు ఏడుస్తారు, ఇదిగో గొడ్రాండును వడ్రాండ్రు కనని గర్భము కనని గర్భము పాలమని స్థలములు ధన్యములైనవని దినములు వచ్చుచున్నవి. చెప్పే రోజులు వస్తున్నాయి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏ రోజులు? ఏ రోజులు? అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, ఎంతగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, ఎంతగాళ్ళు మసలే రోజు, అపరిస్థితులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, అపరిస్థితులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, అంటున్నాడు, ఇప్పుడు మీరు ఏడ్చి ప్రార్థన చేసుకోకపోతే మీకోసం, మీరు మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేసుకోకపోతే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కనుని గర్భము పాలమని స్థలములు ధన్యములు అని చెప్పే రోజు. ఎందుకు పుట్టాడు నా కొడుకు నాకు, ఎందుకు పుట్టింది నా కూతురు నాకు, వీళ్ళు నాకు పుట్టకపోతే బాగుండు కదా, నేను గొడ్రాళ్ళు అయితే బాగుండు కదా అని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు మీకు రాకూడదంటే ఈ రోజు మీకోసం మీరు ఏడవాలి, మీ పిల్లల కోసం. చెప్పండి, మీ పిల్లల కోసం. ఈ మాటల దగ్గర నరకం, పాతాళం అనే మాటలు లేవు, కానీ నరకాగ్నిగుండాన్ని గురించి యేసయ్య చెప్పిన ప్రవచనం ఇది. స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు లాజరు గురించి మీరు చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నారు. చెప్పాలి, ధనవంతుడు అది యేసయ్య చెప్పిన ఉపమానం కాదు, యథార్థంగా జరిగిన హిస్టరీ, చరిత్ర. ఆ ధనవంతుడు అనుదినం బహుగా సుఖపడి పాతాళానికి వెళ్ళి ఆ అగ్నిగంధకాల మధ్య కాలిపోతూ ముందు అబ్రహాము రొమ్మునున్న లాజర్ని ఒక్క బొట్టు నీళ్ళయ్యా అని అడిగాడు. ఏం చెప్పండి? నో నో నో, నీకు ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వడానికి కూడా మాకు పర్మిషన్ లేదు, మీకు మాకు మధ్య మహా, చెప్పాలి, మహా అగాధం ఉందని అబ్రహాం చెప్పిన తర్వాత ఆడికి అర్థమైంది. లాజరు చెప్పిన సువార్త అంతా గుర్తుకొస్తుంది. నువ్వు చస్తావు, అప్పుడు ప్రార్థన చేస్తావు, అప్పుడు ఉపవాసం ఉంటావు, అప్పుడు ఏడుస్తావు, అప్పుడు ఎంత ఏడ్చినా లాభం లేదు, బతుకున్నప్పుడే మారు మనసు పొందురా అంటే వాడు పోరా దరిద్రుడా, నీకు దేవుడు ఏం చేసాడు రా, నాకు చూడు ఎంత ఆస్తుందో అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు నేను చచ్చాను, నేను ఎంత వేదన పడ్డా, ఎంత కేకలేసినా నాకు ఒక్క బొట్టుకో నీళ్లు కూడా దొరకవని రెండో ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, అది లూకా సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అలాగైతే తండ్రి, నాకు ఇంకా బతుకున్న 5 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళు ఈ నరకానికి రాకుండా, ఈ పాతాళానికి రాకుండా లాజరుని పంపించయ్యా. మరి మీ అందరు నరకంలో కాలిపోతున్నాడు రా, మీరైనా జీవితాలు మార్చుకోండిరా అని చెప్పడానికి లాజరుని పంపించమంటే అబ్రహాం అంటున్నాడు అది కూడా కుదరదు. అక్కడ అబ్రహాం, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు.
చచ్చిపోయి పాతాళములో కాలిపోతున్న ధనవంతుడు తన ఇంటి గేటు దగ్గర నుంచి పరలోకానికి పరదైసుకి వెళ్ళిన లాజర్ని చూస్తున్నాడు. ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత. చెప్పండి గట్టిగా. ఒకవేళ ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరులారా, మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఒకవేళ ఒక మంచి సంఘంలో, ఒక మంచి సహవాసంలో మీరు ఉన్నారు కాబట్టి ఒకవేళ యేసు ప్రభు రక్తంలో మీరు కడగబడి ఉండొచ్చు. ఈ రాత్రి యేసయ్య వచ్చిన, ఒకవేళ మీ ఈ లోకంలో యాత్ర మీరు ముగించాల్సి వచ్చి మీ ఆయుష్ అయిపోయినా మీరు డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత మీకు ఉండుండొచ్చు. కానీ నీ భర్త పరిస్థితి ఏంటి? నీ కొడుకు పరిస్థితి ఏంటి? నీ కూతురు పరిస్థితి ఏంటి? 24 గంటలు సెల్ పట్టుకొని ఊరెగుతున్న కొడుకు, సెల్ తీసుకొని డాబా ఎక్కుతున్న కూతురు, 24 గంటలు సెల్లో టీవీ కతుక్కుపోయేవాళ్ళు. ఇష్టానుసారంగా జీవించే నీ కొడుకులు, నీ కూతుళ్ళ పరిస్థితి ఏంటి? ఒక విశ్వాసం నాతో అంది, బ్రదర్, నా పిల్లల కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదండి, నేనేం చేస్తాను బ్రదర్? రేపు వాళ్ళు నరకంలో కాలిపోతే కాలిపోనియండి, నేను చూడగా నేను పరలోకానికి వెళ్ళిపోతానుగా అంటుంది గుంటూరులో ఒక స్టాఫ్ నర్స్. అలా కుదరదమ్మా అంటే అలా కుదరదండి, అలా కుదరదు అంటే నేను పరలోకం పోయిన తర్వాత నా పిల్లల నరకంలో కాలిపోవడం నేను చూస్తానా అంటే, ఒక్కసారైనా దేవుడు చూపిస్తాడని ఒక ఇంటి దగ్గర నుంచే పరదైసుకి వెళ్ళిన లాజరు, ఆ ఇంటి దగ్గర నుంచే పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు చచ్చిపోయి వీడు పాతాళంలో కాలిపోతూ పరదైసులో ఉన్న లాజర్ను చూశాడు. ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళినా రేపు నరకంలో కాలిపోతున్న నీ కొడుకుని, నీ కూతుర్ని దేవుడు చూపిస్తాడు నీకు. మసి బొగ్గుల్లాగా అయిపోతారు, మసి బొగ్గులు. వాళ్ళు నిన్ను చూసి, అమ్మా నానా మీరు వెళ్ళారు పరలోకాన్ని హాయిగా, నా పరిస్థితి ఇక్కడ ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, కాలిపోతున్నాను, సావు రావటం లేదు. నా కోసం ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నన్ను బలవంతంగానైనా ప్రార్థనగా ఇప్పుడు బలవంతంగా చేసుకుపోయి ఇప్పుడు రారు ఏ భక్తి పొద్దుగోకులు భజన చేస్తారు నన్ను కూడా ఇప్పుడు అంటారు. అప్పుడేమంటారు? నరకంలో కాలిపోతా. నన్ను బలవంతంగానైనా ప్రార్థనకు తీసుకెళ్ళి నన్ను కూడా పరిశుద్ధతలో నడిపించుంటే నేను వచ్చేవాడిని కదా పరలోకానికి అని చెప్పి నిన్ను చూసి ఏడ్చేటప్పుడు నువ్వు పరలోకములో ఉండి కూడా నరకం అనుభవిస్తావు. అయ్యా అదిగో ప్రభువా అక్కడ కాలిపోతుంది నా కూతురు, డాబా మీదకి సెల పట్టుకుని పరిగెత్తేదయ్యా, ఎంత చెప్పినా ఇరలేదయ్యా. నా కొడుకు ఎప్పుడు సెల పట్టుకుని ఊరేగుతూ ఉండేవాడు, చూస్తా ఉండేవాడు. ఆడు కాలిపోతున్నాడు, నా కోసం వాడు లాగయ్యా పరలోకానికంటే. లాగటాలు పీకటాలు ఏమి ఉండవు. నీ రక్షణ నీదే, నీ పిల్లల రక్షణ నీ పిల్లల రక్షణదే. అయితే ఇప్పుడు నువ్వు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డలు దర్శిస్తాడు. అయితే అందరూ పైకి దేవుడికి చూస్తున్నాడు. ఇంకా నేను చెప్పాలి, ఒక్క పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. 7 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి. పుస్తకం పేరు చెప్పండి. ఈ పుస్తకం చదివితే 7 రోజులు ఉపవాసం ఉండాలా? అయితే నేను చదవను అనుకోవద్దు. 7 రోజులు టార్గెట్ పెట్టుకుంటే 2-3 రోజులైనా ఉపవాసం ఉంటావు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావు. ఈ బుక్ చదివితే హృదయాన్ని తాకిన వాళ్ళు 7 రోజులు ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరుతారంతే. హల్లెలూయా. బిడ్డల కొరకు ఎలా ఉపవాసం ఉండాలి, నరకంలో ఎంత బాధ ఉంటది, కొడుకులు కూతుళ్ళను చూసి తల్లిదండ్రులు ఎంత వేదన అన్ని విషయాలు దేవుడు ఈ బుక్ లో రాపించాడు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దీని వల్ల 40 రూపాయలు, 20 రూపాయలకి మీకు ఇచ్చేస్తున్నాను. ఇది తయారు చేసినంత కాస్ట్ తీసుకొని చదవండి, మీరు దీవించబడతారు. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేస్తారు. సూర్యం చెప్పిన గట్టిగా దేవుడికి దయచేసి అందరూ లేచి నిలబడతాం. ఒక్క 5 నిమిషాలు మీతో కలిసి ప్రార్థన చేసి నేను ముగించేస్తున్నాను. అందరూ లేచి నిలబడాలి. అయ్యా అక్కడ విగ్రహం దగ్గర ఉన్న బిడ్డలు కూడా లేచి నిలబడండి. అయ్యా బాయ్స్ లేచి నిలబడండి. అయ్యా క్యాష్ పట్టుకోమ్మా, క్యాష్ పట్టుకో. సుప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో ప్రియమైన చెల్లి. నా కుమార్తెకి దెయ్యం బట్టి బహు బాధపడుతుందయ్యా అంటుంది తల్లి. కానీ ఆ తల్లిలో యేసయ్య దెయ్యం చూస్తున్నాడు. ఆ తల్లిని బట్టే కూతురికి దెయ్యం పట్టింది. ఆ కొడుకు చెడిపోయాడు, తాగుబోతుడయ్యాడు, వ్యభిచారయ్యాడు.
ఇది 24 గంటలు ఒట్టకాలు తింటున్నాడు, జరదాలు వేస్తున్నాడు అని ఇప్పుడు బాధపడుతున్నావు. నీ బ్రతికేలాగుంది ప్రియమైన సహోదరుడా, ప్రియమైన చెల్లి, ప్రియమైన కుమార్తె. తల్లిదండ్రులు చేసిన పాపాలు 3-4 తరముల వరకు పిల్లల మీద. అందరు కలుపుకోండి, కొంచెం చేతులు పైకెత్తి చేతులు నిప్పులు కొట్టివ్వండి. భక్తిలో కూడా సుఖాన్ని కోరుకోవద్దు. 1 తిమోతి పత్రికలో రాయబడింది, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తాయా? అమ్మ చేతులు పైకెత్తి. పిల్లలు రోగాలతో బాధపడుతున్నారు, పాపంలో తిరుగుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు అది సహజంగా జరిగి కాదు. నీ పాపమో, నీ భర్త పాపమో, నీ పాపమో, నీ భార్య పాపమో బిడ్డల జీవితాల్లో ప్రోక్షించబడిందేమో. తల్లిదండ్రులు చేసే రహస్య పాపాలు యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. అందుకే నడి వీధిలో ఆ తల్లితో మాట్లాడుతున్నాడు, నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా అంటే, నువ్వు కుక్కలాంటి వాడివి, కుక్కలాంటి నీ జీవితం మార్చుకో, పాపం వదిలిపెట్టు. వావి వరసలు లేకుండా వ్యభిచార పాపంలో తిరిగి నా కుమార్తెకి దెయ్యం పట్టిందని కేకలేస్తున్నావు. నిన్ను బట్టేగా నీ కుమార్తెకి దెయ్యం పట్టింది. చేతులు పైకెత్తాయ్యా, కొంచెం చేతులు పైకెత్తా, కొంచెం చేతులు ఎప్పుడు పట్టాయండి. మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడమ్మా. అయ్యా దేవుడితో మాట్లాడు. అయ్యా నేను చేసిన పాపమే, లేదా నా భర్త చేసిన పాపమే, లేదా నా భార్య చేసిన పాపమో, తాత ముత్తాతలు చేసిన పాపం. శాపగ్రస్తులయ్యాడయ్యా నా కొడుకు, శాపగ్రస్తులయ్యాడయ్యా నా కొడుకు, శాపగ్రస్తులైందయ్యా నా కూతురు. అయ్యా ఈ రాత్రి నా కుటుంబం మీద, నా భర్త మీద, నా మీద, నా పిల్లల మీద ఉన్న పాపం యేసు రక్తంలో పటాపంచలైపోవును గాక. జయమ్మా ప్రార్థన నోటేశాడు. నా యేసయ్యా నా బలమా, బాగా గట్టిగా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించవా, నా దీన ప్రార్థన ఆలకించవా, ఆలకించవా, ఆదరించవా, ఆదరించవా, ఆదరించవా. తెలిసి చేసిని ఎన్నెన్నో పాపములు, మనకి తరచి చూసిన తరగవు నా దోషములు. తెలిసి చేసిని ఎన్నెన్నో పాపములు, మనకి తరచి చూసిన తరగవు నా దోషములు. ఈ ఆత్మను కోల్పోయిన వీరులను, హలో, ఈ ఆత్మను కోల్పోయిన వీరులను, మళ్ళీ మళ్ళీ, ఈ ఆత్మను కోల్పోయిన వీరులను, ఈ ఆత్మను కోల్పోయిన వీరులను. పాడు పాడు పాడు. ఆదరించవా, ఆదరించవా, ఒంటరి పిచ్చుకలో లేదు నీటితో. మళ్ళీ 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 అందరు బాగా వాడుతులు వాడుతులు పురుషులు స్త్రీలు గట్టిగా. ఏసయ్యా ఓ నా ఏసయ్యా ఆదీన ప్రార్థన మళ్ళీ తెలిసి 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 ఎన్నెన్నో పాపములు చూసిగా నరకము నా దోషములు.
తెలిసి ఎన్నెన్నో పాపములు తలచి చూసిన కలగవు నా దోషములు ఈ ఆత్మను కోల్పోయిన ఆమె ఆమె చేతులు పెట్టాను అయ్యా. తెలిసి తెలిసి ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేశావు, తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేశావు, తెలిసి తెలిసి ఎన్ని పాపాలు. చిన్నప్పటి నుంచి ప్రార్థనలో, చర్చిలో, సండే స్కూల్లో, యూత్ మీటింగ్ ప్రార్థనే పాపం పాపమే. ఎన్నిసార్లు సెల్ ఫోన్ లో నువ్వు చూడకుండా చూస్తున్నప్పుడు దేవుడి ఆత్మ నిన్ను కత్తించింది. ఎన్నిసార్లు దేవుడి ఆత్మ కత్తించింది. కళ్ళమై బాబా కళ్ళమై పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన కుమార్తె, కుమారుడా, ఎన్నిసార్లు కత్తించిన వినేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమవుతుంది. చేస్తావు జాగ్రత్త. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కత్తించాడు. నువ్వు చూడకూడదు, సెల్లో చూస్తున్నావు. ఎవరు చూడటం లేదు కదా అనుకుంటున్నావు, మనుషులు ఎవరు చూడటం లేదు అనుకుంటున్నావు. దేవుడి అగ్ని నేత్రాలు చూస్తున్నాయి. నేను జాగ్రత్త. నీ తప్పులన్నీ దేవుడు గ్రంథంలో రాసి పెడుతున్నాడు. ఈ రాత్రి యేసు రక్తంలో ప్రతాపంచమైపోవాలా పాపం అంతా. కన్నీళ్లతో ప్రార్థించ. యేసయ్య అంటున్నాడు, నీకోసం వేరు, నీకోసం వేరు, నీ పిల్లల కోసం వేడు, నీకోసం రేపు నరకంలో కాలిపోతూ అమ్మా కలుగుతుంది, తప్పిగా అవుతుంది, మంటలు ఆపలి తప్పిగా. ఎంతకాలం అసలు ఎందుకు కన్నాగా నువ్వు కలుగుపోతే పుట్టేవాడి కాదు కదే అని గుండెలు పగిలేటట్టు నువ్వు కన్న బిడ్డలు ఏడుస్తుంటే నువ్వు పరలోకంలో ఉండి నరకం అనుభవిస్తావు తెలుసా? ఎంత టైం వేస్ట్ చేశాను. ఉపవాసం ఉండకుండా తిండి మీద ప్రేమ వదులుకోలేక తిండికి బానిసైపోయావు కుమార్తె. నీకు తెలుస్తుంది నీ కొడుకు చెడిపోయాడని, నీ కూతురు చెడిపోయిందని తెలుసు, నీకు నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు చెడిపోయాడని తెలుసు. నువ్వు మారు మనసు పొందిన యవనస్తురాలు అయితే మీ అమ్మ నాన్న ఇంకా మారలా. ఈ రోజు యేసయ్య వచ్చిన వాళ్ళు చచ్చిన రేపు నరకగుండంలో వాళ్ళు కాలిపోక తప్పదని తెలుసు. అయినా నీకు తిండి మీద ప్రేమ తగ్గటల్లా. ఇంకా తిండి మీద ప్రేమ తగ్గట్లా, నీకు తగ్గట్లా. నీకు ప్రేమ భోజనం అంటే అంత ఇష్టమైంది. నువ్వు తిండిపోతావు అయితే నీ గొంతుకి కత్తి పెట్టుకోవాలని దేవుడి వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. తిండిపోతాడా? ఈ కుటుంబం ఆత్మ సంబంధంగా నాశనం అయిపోతున్నా ఏ మాత్రం పట్టింపు లేదు నీ బతుక్కి. జీవితం మార్చుకో, ఉపవాసం ఉండు, కన్నీరు కాచు. నువ్వు నీ కుటుంబం నరకంలో కాలిపోతుంది. తాగుడుతోటి, విపరీతమైన సెల్ ఫోన్లతోటి, ఇష్టానుసారమైన జీవితంతో, చుట్టా వేలు సిగరెట్ పాంపరాలతో పతనమైపోతున్నా నీ కుటుంబాన్ని కాపాడుకో. నీకోసం వేరు, నీ పిల్లల కోసం వేరు. దయచేసి అందరు కాళ్ళు చేతులు దించండి. అమ్మ చేతులు దించండి. ఒక్క నిమిషం చేతులు దించండి. ఈ రాత్రి సేవకులు ఎంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేసిన ఈ సభలో ఈ ముగింపు రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మందిని దేవుడి వాక్యం సూటిగా తాకింది. నీకు తెలుసు ఈ రాత్రి దేవుడు నీ కుటుంబం గురించి మాట్లాడాలని. రేపంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి పిలుపునిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతోటి రేపు ఉదయం టిఫిన్ చేయొద్దు, రేపు మధ్యాహ్నం భోజనం చేయొద్దు, రేపు రాత్రి ఈ 10 గంటల తర్వాత అప్పుడు భోజనం చేయొచ్చు. రేపంతా ఉపవాసం ఉండు. డబ్బుల కోసం, పొలం కోసం, ఆస్తుల కోసం, చదువుల కోసం ప్రార్థన చేయొద్దు. కేవలం నీ ఇంటి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయి. ఆ తల్లి కేకలేసింది, నా కూతురికి దెయ్యం పట్టిందయ్యా. నువ్వు కేకలే, నా కూతురికి దెయ్యం పట్టిందయ్యా. సెల్ ఫోన్ అనే దెయ్యం, నా కొడుకు దెయ్యం పట్టిందయ్యా. చుట్టా బీడి, సిగరెట్, పొడవకు, చెడు స్నేహాలు, ఇష్టానుసారమైన అక్రమ సంబంధాలు, వ్యభిచారం, పాపంలో ఉన్నారు.
ఇంకా మారని భర్త కోసం చెప్పు. దెయ్యం ఉందయ్యా నా భర్తలో, కనబడని దెయ్యం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు రేపు మీ ఇంటి రక్షణ కొరకు కఠినమైన ఉపవాస ప్రార్థన చేయడానికి పిలుపునిస్తున్నాడు. దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈ సభ నా కోసమే నీకు ప్రేరేపణ వస్తే, రేపంతా ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి తీర్మానం వస్తే, మీ పక్కలకి చూడకుండా నీ కుడి చేయి బాగా పైకెత్తి చూపించు. ప్రభు ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు. ఎత్తేవాళ్ళు బాగా స్పష్టంగా ఎత్తట, సిగ్గుపడద్దు, కళ్ళు పోయండి. ఎవ్వరు మీ పక్కలకి చూడద్దు. చెయ్యెత్తే వాళ్ళు ఎవరు రేపు పొద్దున టిఫిన్ చేయకూడదు, రేపు మధ్యాహ్నం భోజనం చేయకూడదు, రేపు రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేయొచ్చు. మీ ఇంటి కోసం ప్రార్థన చేయండి, మీ ఇంటి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఆ తల్లి అడిగింది కదా, వేస్తే నా కూతురులో దెయ్యం పట్టింది, బాగు చేయాలి. నీ కొడుకు కూడా దెయ్యం పట్టింది, నీ కూతురు కూడా దెయ్యం పట్టింది, నీ భర్తకు దెయ్యం పట్టింది, ఒకవేళ నీ భార్యకి దెయ్యం పట్టిందేమో, చెయ్యకుండా చేస్తున్నారేమో అడుగు. చెయ్యెత్తని కుమార్తెలు కుమారులందరినీ నీ గాయపడిన చేతితోటి పట్టుకొని ఆయన నీ రక్తపు ధారల బిడ్డల మీద ప్రోక్షించయ్యా. రేపంతా ఆకలితో ప్రార్థన చేయబోతుండగా బలమైన పరిశుద్ధాత్మ అగ్నితోటి పెట్టాలి. పిప్పర గ్రామమంతా మార్చబడును గాక. పిప్పర గ్రామం మీద చాచబడ్డ సాతాను చెయ్యి ఉరిగిపోవును గాక. గాయపరచబడి రక్తం కారుతున్న యేసయ్య హస్తం ఈ గ్రామం మీద చాచబడును గాక. ఈ గ్రామంలో ఉన్న మారు మనసు పొందిన బిడ్డలందరూ మారు మనసు పొంది ఈ సంఘములో జత చేయబడుదురు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. సేవకుడు దర్శించండి అయ్యా, శ్యాంబాబు గారిని దర్శించండి, యవనస్తులు చేస్తున్న పరిచర్య దీవించండి. ఈ పరిసర ప్రాంతాలని శక్తితో కదిలించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అని గట్టిగా అందరూ కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. నేను రాసిన పుస్తకాలు వెనక యవనస్తుల దగ్గర ఉంటాయి. 20 రూపాయలు మాత్రమే, ఓన్లీ 20 రూపీస్. చదివితే తాకబడతారు, తప్పకుండా తీసుకొని చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.